హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఏ టాస్క్ అయినా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ ఏమో కానీ సంచాలకుగా ఉన్న వాళ్ళకి మాత్రం వాచిపోతుంటుంది. ఏ మాత్రం చిన్న మిస్టేక్ చేసినా కూడా అటు హౌస్లో ఉన్న వాళ్ళు వీకెండ్లో నాగార్జున వచ్చి వాయించి పారేస్తుంటారు. ఇప్పటి వరకు సంచాలకుగా చేసిన వాళ్ళంతా వాళ్ళ నిర్ణయాలతో విలన్ అయ్యారు. అయితే కీలకమైన బిగ్ బాస్ సీజన్ 8 చివరి మెగా చీఫ్ టాస్క్కి సంచాలకుగా గౌతమ్ను పెట్టారు బిగ్ బాస్. అబ్బబ్బా, ఈ బిగ్ బాస్ ఉన్నాడే కంటెస్టెంట్లకి మంచి చేయడంలో ముందుకు రాడు, కానీ ఎవరినైనా బ్యాట్ చేయాలి, వాడి జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటే మాత్రం వీడికున్నంత నక్కచిత్తుల వ్యవహారాలు ప్రపంచంలో ఏ వెదవకి ఉండవు. అంత గొప్పోడు మరి మన బిగ్ బాస్. అందుకే ప్రతి సీజన్లోనూ ఓ 5 జీవితాలను సర్వనాశనం చేసి పారేస్తుంటాడు. వాళ్ళకి కెరియర్లు లేకుండా చేస్తాడు. అదే సందర్భంలో తన అనుకున్న కంటెస్టెంట్స్ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుంటాడు. బిగ్ బాస్ వల్లే వాళ్ళ జీవితాలు నిలబడేటట్టు చేస్తాడు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే సీజన్ ఎండింగ్లో బిగ్ బాస్ తీసుకున్న ప్రతి నిర్ణయం మెలికిపెట్టే విధంగానే ఉంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేట్ చేయించడం, గ్రూప్ వార్ తారాస్థాయికి చేరిన సందర్భంలో గ్రూప్గా ఆడే టాస్కులనే పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ సీజన్లో చివరిదైన మెగా చీఫ్ టాస్క్కి చివరి దశలో గౌతమ్ని సంచాలకుగా పెట్టడం ఏదైతే ఉందో ఈ బిగ్ బాస్ గాడు మామూలుడు కాదు అన్నట్టుగానే అనిపించాడు. ఓ పక్క గ్రూప్ గేమ్ అంటూ గౌతమ్ పెద్దవారు మొదలెట్టాడు హౌస్లో. అయితే బిగ్ బాస్ ఆట మొత్తం ఇతని చుట్టూనే తిరుగుతుంది. ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా కూడా పెద్ద నష్టమే జరిగే సందర్భంలో గౌతమ్ని తీసుకొచ్చి ఈ మెగా చీఫ్ టాస్క్కి సంచాలకుగా పెట్టాడు. 13వ వారం చీఫ్ కంటెండర్లుగా తేజ, రోహిణిలతో పాటు కన్నడ గ్రూప్లో పృథ్వీ, విష్ణుప్రియ, ఎస్పీలు ఉన్నారు. వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు అనే బ్యాలెన్సింగ్ టాస్క్ ఇచ్చారు. రేసులో ఉన్న 5 రోప్లపై నిలబడి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఎవరు బ్యాలెన్స్ చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వచ్చాయి. మధ్యలో బజర్ వచ్చినప్పుడు డైస్ ఆధారంగా నిలబడి ఉన్న వాళ్ళ డ్రమ్ని పక్కకి తోసేస్తుంటాడు సంచాలక్. అప్పుడు వాళ్ళు వేలాడుతూ బ్యాలెన్స్ చేయాలి. ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయలేరు కాబట్టి గేమ్ నుంచి తప్పుకుంటారు. ఏ టాస్క్ అయినా కూడా సంచాలకుగా ఎవరున్నా కూడా మిస్టేక్ అయితే తప్పకుండా చేస్తుంటారు. ఒకడికి న్యాయం చేస్తే ఇంకొకడికి అన్యాయమే, ఒకడిని తప్పు అంటే ఇంకొకటిది ఒప్పు అన్నట్టే. ఇలాంటి క్రిటికల్ కండిషన్ సంచాలకుది, కానీ ఇలాంటి క్రిటికల్ కండిషన్లో తన మెచ్యూర్డ్ మైండ్తో చాకచక్యంగా సంచాలకుగా వ్యవహరించి శభాష్ అనిపించాడు గౌతమ్. ఎలాంటి ఫేవరిజం లేకుండా ముందే చీఫ్ కంటెండర్స్ ఉన్న వాళ్ళ పేర్లను రాసుకున్నాడు గౌతమ్. డైస్ మీద వాళ్ళ పేర్లు పెట్టి ఆ డైస్ని విసిరాడు. దాంతో గేమ్లో ఎలాంటి ఫేవరిజం లేకుండా లక్ పైన నడిచిపోయింది. లేదంటే గౌతమ్ ఇలాంటి నిర్ణయం తీసుకోకపోయి ఉంటే అతని ఇష్టం లేని వాళ్ళని గేమ్ నుంచి తొలగించాడని, ఫేవరిజం చూపించాడని ట్రోలింగ్ అయ్యేది. అయితే ఇలాంటి పరిస్థితిని ముందే పసిగట్టిన గౌతమ్ చాకచక్యంగా వ్యవహరించి సంచాలకుగా గేమ్ని మలుపు తిప్పాడు. అంతకుముందు గౌతమ్ సంచాలక్ అనగానే రే పృథ్వీ, ముందు నిన్నే తప్పిస్తాడు చూడరా అని యష్మి చెప్పింది. అయితే గౌతమ్ తీసుకున్న నంబర్ గేమ్ నిర్ణయంతో వామ్మో వీడి బుర్ర మైండ్ బ్లాక్ అయిపోయింది అంటూ యష్మి, పృథ్వీలు తలలు పట్టుకున్నారంటే గౌతమ్ గేమ్ని ఎలా మలుపు తిప్పాడో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ గౌతమ్ని బుక్ చేయడానికి అతన్ని సంచాలకుగా పెట్టాడు, కానీ గౌతమ్ మాత్రం తన మాస్టర్ మైండ్తో అతని ఆటని మలుపు తిప్పేశాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.